లాలి లాలి అనురాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే చిన్న మోద మరే చిన్ని ప్రాయం. ఈరోజు నేను నా రాజాకి అదే దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇష్టమైన సాంబార్ రెసిపీ మీకు చేసి చూపిస్తాను నా స్టైల్లో. ఓకేనా? ఇది మగ్గేలోపు మీ అందరి కోసం మా శ్రీనివాస్ గారికి ఇష్టమైన చిన్న సాంగ్. ఓకేనా? తనకి అన్ని క్లాసికల్ ఆర్ సెమీ క్లాసికల్ సాంగ్స్ అన్ని ఇష్టం. పాట చిన్న పాట మీకోసం హమ్ చేస్తున్నాం. ఓకే. లాలి లాలి అనురాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే చిన్న మోద మరే చిన్ని ప్రాయం. ఓకేనా? చిన్న పాట మీకోసం హమ్ చేస్తా. ఈ కష్టాల నుంచి ఒక మానవుడిగా ఎదుర్కొని నేను అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభని అర్థం చేసుకోకుండా అందరిలాగే నేను కూడా ఆలయానికి దర్శనానికి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని తిరిగి వస్తుంటే రకరకాలుగా ఫోటోలు తీసి వీడియోలు మీడియాలో దాన్ని దుష్ప్రచారం చేశారు. ఏమంటే ఈరోజు నేను పెళ్లి చేసుకున్నానని చెప్పారు. అంతేకాదు సాయంత్రం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి ఆయా ప్రాంతాల్లో మేము మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అంట అది చేశామని ఎన్టీవీ పలు రకాల ఛానల్లో కూడా ప్రచారం చేస్తున్నారు. తక్షణమే స్పందించాలన్నటువంటి ఉద్దేశంతో నేను సొంతంగా ఈ వీడియో తీసి కోట్లాది మంది ప్రజలు వెంకటేశ్వర అనే అభిమానులు భక్తులు నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మా ఇంటి ఇలవెల్పు వెంకన్న స్వామి తిరుపతిలోనే తిరుమలలోనే వారి సన్నిధిలోనే నేను వీడియో చేస్తూ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నేను ఈరోజు దర్శనానికి వస్తూ పెళ్లి చేసుకున్నాను అన్న మాట అబద్ధం అని మళ్ళీ తెలియజేస్తున్నాను. 2 మేము దువ్వాడ శ్రీనివాస్ నేను ఏదో కొత్త జంట కొత్తగా పెళ్లి చేసుకోబోతున్నారు. తిరుపతి వెళ్తే మీడియా సోషల్ మీడియా ఎంతలా ట్రోల్ చేశారంటే దానికి గాను స్పందిస్తూ నేను సాయంత్రం ఒక వీడియో రిలీజ్ చేశాడండి. ఎంత బాధపడుతున్నాడంటే అంత బాధపడుతున్నాడు. తప్పు కదండి. ఏమని ఏం చేశాడు మీకు దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి? ముఖ్యంగా ఆ ఎన్టీవీ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏకంగా పెళ్లి జరిగిపోయిందని ఫోటో షూట్ చేశారని చెప్పేసి అని రకరకాల ప్రచారం చేశారు. దానికి చాలా బాధపడుతూ ఒక వీడియో రిలీజ్ చేసాడు. వినిపిస్తాను చూడండి ఒకటి ఏంటో. ఎందుకు కక్షలుకున్నారో తెలియదు. నేనేం తప్పు చేశానో నాకు తెలియదు. ఇప్పటికే నేను చాలా ఇబ్బందుల్లో చాలా కష్టాల్లో ఉన్నాను వ్యక్తిగతంగా. ఈ కష్టాల నుంచి ఒక మానవుడిగా ఎదుర్కొని నేను అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభని అర్థం చేసుకోకుండా అందరిలాగే నేను కూడా ఆలయానికి దర్శనానికి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని తిరిగి వస్తుంటే రకరకాలుగా ఫోటోలు తీసి వీడియోలు మీడియాలో పాడు సమాజం అండి. ఏం చేస్తాం? అయితే ప్లస్ ఇంకొకటి ఏంటంటే సీన్ గారు వాళ్ళు తీయడం కంటే ముందే మీరే అలర చేసేసుకున్నారు. ముఖ్యంగా మన మేనం గారు మాధురి గారు మీ జీవితాన్ని ఆవిడ జీవితాన్ని పబ్లిక్లో పెట్టేశారండి. వంటల ప్రోగ్రాం ఒకటి పెట్టింది, దువ్వాడ ఇంటిలో కుంపటి అని చెప్పేసి అని వంటల ప్రోగ్రాం ఒకటి పెట్టి మా రాజాకి అంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇష్టమైన పప్పుచారు, ఉప్పు చేప, పల్లీల వేపుడు, ఇడ్లీల పిండి, కారపు దోశ ఇలాంటివన్నీ చేసి మీ రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తున్నారండి మన మేడం గారు. ఎందుకు ఈ పనికిమాల మాటలని అడుగుతున్నా. నేనేం తప్పు చేశాను? నువ్వు ఏ తప్పు చేయలే. నువ్వు చాలా మంచి వ్యక్తివి, గొప్ప వ్యక్తివి నువ్వు. ఒక వర్గం వ్యక్తులు నేను చూసి ఇన్స్పైర్ అవ్వాలా? అంత మంచి వ్యక్తివి. ముందు మాధురికి చెప్పు, నువ్వు వంటలు చేసుకుంటావో, బట్టలు ఉతుక్కుంటావో, కాళ్ళలో పడి దూకేస్తావో ఏదో చేయి. కానీ పదపద్దాకా నా రాజా దువ్వాడ శ్రీనివాసు పైగా ఇంకో దరిద్రం ఏంటంటే గురుగారు అక్కడే పాటలు పాడేయడం ఆవిడ గానకోకిల నిన్ను ఉద్దేశించి నిన్ను తలుచుకుంటూ ఆ వంటల ప్రోగ్రాంలో మధ్య మధ్యలో చిన్న బ్రేక్ లాంటిది ఇస్తూ ఈలోపు మీరు ఆనందించండి అని చెప్తా అంటూ మా రాజా కోసం ఒక పాట పాడమ్మా జీవితం. ఎవడో మిమ్మల్ని ఫోటోలు తీసి ఇబ్బంది పడటం ఎవడో చేయట్లా. మీరే హైప్ కోసం
మీ జీవితాలు మీరు రోడ్డు మీద ఎట్టేసుకున్నది కాకుండా ఎవరికంటే పాఠాలు చెప్పేది. ఇంకా మాట్లాడు. దాన్ని దుష్ప్రచారం చేశారు. ఏమంటే ఈ రోజు నేను పెళ్లి చేసుకున్నానని చెప్పాను. అంతేకాదు సాయంత్రం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి ఆయా ప్రాంతాల్లో మేము మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అంట అది చేశామని ఎన్టీవీ పలు రకాల ఛానల్లో కూడా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ పైన అవసరమైతే కోర్టు పెడతాను. ఎన్టీవీ వాళ్ళు నా మీద చేసినటువంటి ప్రచారానికి దమ్ము ఉంటే, వాళ్ళకి ధైర్యం ఉంటే నేను ఇక్కడే ఉంటాను. ఏ రకంగా మేము మ్యారేజ్ వెడ్డింగ్ షూట్ చేసాం, ఎక్కడో మిలియాపుట్టి టెక్కలి దగ్గరలో ఉన్నటువంటి ఒక దేవాలయంలో మాధురి తీసుకున్నటువంటి కొన్ని సన్నివేశాలు అది గత 4-5 రోజులుగా అది ఇన్స్టాగ్రామ్ లో గట్రా నడుస్తుంది. దాన్ని ఇప్పుడు యాడ్ చేసి ఒక గుడిలోనే నడవట్ల మాధురి గారు యాడ్ చేశారు. అక్కడ మీ ఫోటోని మీరు తీయించుకున్న ఫోటోని మాధురి గారు తీసుకొచ్చి తన ఇన్స్టాగ్రామ్లో పెట్టేశారండి. ఒకసారి మన ఫోటోని మనమే పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టుకొని నన్ను 4 రోజులు చేస్తున్నారు, నన్ను 7 రోజులు చేస్తున్నారు, మమ్మల్ని ఫోటోలు తీస్తున్నారంటే తీస్తారు. మరి మీకున్న క్రేజ్ అలాంటిది. అర్థమైందా? ఈ వయసులో నువ్వు ఒక చరిత్ర సృష్టించావు. నువ్వు మామూలుగా కాదు. పైగా దానికి ఎలివేషన్లో ఇప్పుడు ఒక కాంట్రవర్సీ వచ్చిందండి. కొన్ని రోజులు సైలెంట్గా ఉంటే ఎవరి కాలం మర్చిపోతారు, ఎవరి జీవితాలు వాళ్ళు ప్రశాంతంగా బతకొచ్చు. కానీ మనం అలా ఉండట్లేదే. మన మేడం, మన మాధురి గారు అబ్బే తన మీద వచ్చిన కాంట్రవర్సీని క్యాష్ చేసుకోవాలి, ఫాలోవర్స్ని పెంచుకోవాలి, ఒక స్థాయికి వచ్చేయాలని చెప్పేసి అని ఆవిడ ప్రతిదీ కూడా వీడియో తీసుకొచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టేస్తుంటే మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరా? ఎలా బతకనిస్తారు? ట్రోల్ చేసే వాళ్ళందరికీ మెటీరియల్ ఇచ్చేదే మీరు, వీడియోలు ఇచ్చేదే మీరు. ఇంకెలా దువ్వాడ శ్రీనివాస్ నన్ను ఏదో కొత్త జంట కొత్తగా పెళ్లి చేసుకోబోతున్నారు, తిరుపతి వెళ్తే మీడియా, సోషల్ మీడియా ఎంతలా ట్రోల్ చేశారంటే దానికి గాను స్పందిస్తూ నిన్న సాయంత్రం ఒక వీడియో రిలీజ్ చేశాడండి. ఎంత బాధపడుతున్నాడంటే అంత బాధపడుతున్నాడు. తప్పు కదండి. ఏవన్నీ ఏం చేశాడు మీకు దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి? ముఖ్యంగా ఆ ఎన్టీవీ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏకంగా పెళ్లి జరిగిపోయిందని, ఫోటో షూట్ చేశారని చెప్పేసి అని రకరకాల ప్రచారం చేశారు. దానికి చాలా బాధపడుతూ ఒక వీడియో రిలీజ్ చేసాడు. వినిపిస్తుంది చూడండి ఒకటి ఏంటో. ఎందుకు కక్షలు అనుకున్నారో తెలియదు, నేనేం తప్పు చేశానో నాకు తెలియదు. ఇప్పటికే నేను చాలా ఇబ్బందుల్లో, చాలా కష్టాల్లో ఉన్నాను వ్యక్తిగతంగా. ఈ కష్టాల నుంచి ఒక మానవుడిగా ఎదుర్కొని నేను అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభని అర్థం చేసుకోకుండా అందరిలాగే నేను కూడా ఆలయానికి దర్శనానికి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని తిరిగి వస్తుంటే రకరకాలుగా ఫోటోలు తీసి వీడియోలు మీడియాలో పాడు సమాజం అండి. ఏం చేస్తాం? అయితే ప్లస్ ఇంకొకటి ఏంటంటే సీన్ గారు, వాళ్ళు తీయడం కంటే ముందే మీరే అలర చేసేసుకున్నారు. ముఖ్యంగా మన మేనం గారు మాధురి గారు మీ జీవితాన్ని, ఆవిడ జీవితాన్ని పబ్లిక్లో పెట్టేశారండి. వంటల ప్రోగ్రాం ఒకటి పెట్టింది, దువ్వాడ ఇంటిలో కుంపటి అని చెప్పేసి అని వంటల ప్రోగ్రాం ఒకటి పెట్టి మా రాజాకి అంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇష్టమైన పప్పుచారు, ఉప్పు చేప, పల్లీల వేపుడు, ఇడ్లీల పిండి, కారపు దోశ ఇలాంటివన్నీ చేసి మీ రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తున్నారండి మన మేడం గారు. ఎందుకు ఈ పనికి మాల మాటలని అడుగుతున్నా. నేనేం తప్పు చేశాను? నువ్వు ఏ తప్పు చేయలే. నువ్వు చాలా మంచి వ్యక్తివి, గొప్ప వ్యక్తివి నువ్వు. ఒక వర్గం వ్యక్తులు నేను చూసి ఇన్స్పైర్ అవ్వాలా? అంత మంచి వ్యక్తివి. ముందు మాధురికి చెప్పు, నువ్వు వంటలు చేసుకుంటావో, బట్టలు ఉతుక్కుంటావో, కాళ్ళలో పడి దూకేస్తావో, ఏదోటి చేయగాని పదపద్దాకా నా రాజా దువ్వాడ శ్రీనివాసు. పైగా ఇంకో దరిద్రం ఏంటంటే గురుగారు, అక్కడ పాటలు పాడేయడం ఆవిడ. గానకోకిల నిన్ను ఉద్దేశించి నిన్ను తలుచుకుంటూ ఆ వంటల ప్రోగ్రాంలో మధ్య మధ్యలో చిన్న బ్రేక్ లాంటిది ఇస్తూ ఈలోపు మీరు ఆనందించండి అని చెప్తూ అంటూ మా రాజా కోసం ఒక పాట పాడమ్మా జీవితం. ఎవడో మిమ్మల్ని ఫోటోలు తీసి ఇబ్బంది పడడం ఎవడో చేయట్లా. మీరే హైప్ కోసం మీ జీవితాలు మీరు రోడ్డు మీద ఎట్టేసుకున్నది కాకుండా ఎవరికంటే పాటలు చెప్పేది. ఇంకా మాట్లాడు. దాన్ని దుష్ప్రచారం చేశారు. ఏమంటే ఈ రోజు నేను పెళ్లి చేసుకున్నానని చెప్పాను. అంతేకాదు సాయంత్రం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి ఆయా ప్రాంతాల్లో మేము మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అంట అది చేశామని
ఎన్టీవీ పలు రకాల ఛానల్లో కూడా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ పైన అవసరమైతే కోర్టుకు పెడతాను. ఎన్టీవీ వాళ్ళు నా మీద చేసినటువంటి ప్రచారానికి దమ్ము ఉంటే, వాళ్ళకి ధైర్యం ఉంటే నేను ఇక్కడే ఉంటాను. ఏ రకంగా మేము మ్యారేజ్ వెడ్డింగ్ షూట్ చేసాం, ఎక్కడో మిలియాపుట్టి టెక్కలి దగ్గరలో ఉన్నటువంటి ఒక దేవాలయంలో మాధురి తీసుకున్నటువంటి కొన్ని సన్నివేశాలు, అది గత 4-5 రోజులుగా అది ఇన్స్టాగ్రామ్ లో గట్రా నడుస్తుంది. దాన్ని ఇప్పుడు యాడ్ చేసి ఒక గుడిలోనే నడవట్ల మాధురి గారు యాడ్ చేశారు. అక్కడ మీ ఫోటోల్ని, మీరు తీయించుకున్న ఫోటోని మాధురి గారు తీసుకొచ్చి తన ఇన్స్టాగ్రామ్లో పెట్టేశారండి. ఒకసారి మన ఫోటోని మనమే పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టుకొని నన్ను 4 రోజులు చేస్తున్నారు, నన్ను 7 రోజులు చేస్తున్నారు, మమ్మల్ని ఫోటోలు తీస్తున్నారంటే తీస్తారు. మరి మీకున్న క్రేజ్ అలాంటిది, అర్థమైందా? ఈ వయసులో నువ్వు ఒక చరిత్ర సృష్టించావు, నువ్వు మామూలుగా కాదు. పైగా దానికి ఎలివేషన్లో ఇప్పుడు ఒక కాంట్రవర్సీ వచ్చిందండి. కొన్ని రోజులు సైలెంట్గా ఉంటే ఎవరి కాలం మర్చిపోతారు, ఎవరి జీవితాలు వాళ్ళు ప్రశాంతంగా బతకొచ్చు. కానీ మనం అలా ఉండట్లేదే. మన మేడం, మన మాధురి గారు, అబ్బే తన మీద వచ్చిన కాంట్రవర్సీని క్యాష్ చేసుకోవాలి, ఫాలోవర్స్ని పెంచుకోవాలి, ఒక స్థాయికి వచ్చేయాలని చెప్పేసి అని ఆవిడ ప్రతిదీ కూడా వీడియో తీసుకొచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టేస్తుంటే మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరా? ఎలా బతకనిస్తారు? ట్రోల్ చేసే వాళ్ళందరికీ మెటీరియల్ ఇచ్చేదే మీరు, వీడియోలు ఇచ్చేదే మీరు. ఇంకెలాగండి?